పెట్టడం జరిగింది. చాలా పేర్లు ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు ఉగ్రత దినం, మహాభయంకరమైన ప్రభువు దినము, ప్రభువు దినము, ప్రతీకార దినం, యాకోబు శ్రమ దినము, చీకటి మబ్బు ఉండే దినము, శ్రమానుభవ దినం. కొత్త నిబంధనలో అదే విషయానికి, అదే కాలానికి ఆ దినము అని, ప్రభు దినము అని, ఉగ్రత అని, దేవుని ఉగ్రత అని, గొర్రెపిల్ల ఉగ్రత అని, శోధన కాలము అని, వేదనలు అని, ఇలా రకరకాల పేర్లు ఆ కాలానికి చెప్పబడ్డాయి. ఆ కాలమే శ్రమల కాలం. మనము మార్క్సు వార్త 13వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 23వ వచనం వరకు శ్రమల కాలం ఎలా ఉండబోతుంది అన్నది సంక్షిప్తంగా రాయడం జరిగింది. దాన్ని సవిస్తరంగా తెలుసుకోవాలి, అసలు ఏమేమి జరుగుతుంది ఆ శ్రమల కాలంలో అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనము ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చదవాలి. చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమంది ఆ మాటలు చదవడానికే భయపడతారు, ఇంకా దాన్ని అనుభవించే వారికి ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాను, మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరుస్తాను. ఆ పని ముగించిన తర్వాత నేను మరలా వస్తాను. మీరు నాతో పాటు ఎల్లప్పుడూ ఉండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు కదా. 40 దినాలు అనేకులకు అగుబడి ఆ తర్వాత తన శిష్యుల సమూహంలో నుండి ఆయన ఒలీవ కొండ మీద నుండి అలా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరిగా వాళ్ళు చూసింది ఏంటంటే ఆయన పాదములలో మేకులు కొట్టిన ఆ గాయాన్ని చూడడం జరిగింది. ఆయన హస్తాల్లో మేకులు ఉన్న, లేదా ఆ గాయము మేకులు కొట్టారు కదా, ఆ గాయాన్ని చూడడం జరిగింది. అలా పైకి తేరు చూస్తూ ఉంటే దేవదూతలు ఇద్దరు శిష్యులతో అన్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలా తేరి చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి కొనుక్కోబడుతూ ఉన్న ఈ యేసుక్రీస్తు ఎలా వెళ్తూ ఉన్నాడో అలాగే తిరిగి వస్తాడు అని వారు కూడా వాగ్దానం చేయడం జరిగింది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రాబోయే సంఘటనల గురించి తెలియజేస్తూ చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త అన్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని వ్రాయడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవసారి పద్మసింహములాగా వస్తాడు. మొదటిసారి లోక రక్షకుడుగా వచ్చాడు, రెండవసారి లోక శిక్షకుడుగా వస్తాడు. ఆయన రాకడకు ముందుగా సంఘము, ఆయన రాకడలో 2 దశలు ఉన్నాయని, మొదటి దశ సంఘము కోసము ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆ విషయాలు మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు, 13 వచనాలు, మొదటి దశలోని పత్రిక 4:13-18, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 అక్కడ రాయబడ్డాయి. ఆయన సంఘము కోసము వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఈ లోకములో భయంకరమైన, తీవ్రమైన, చెప్పనలవి కానటువంటి, భూమి పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమ మనుషులకు ఎంతవరకు కలగలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నోవహు కాలంలో దేవుడు ప్రపంచాన్ని తుడిచిపెట్టాడు నీటితో, జల ప్రళయముతో. అంతకంటే భయంకరమైనది భూపెన్నడూ లేదు,
ఇక ఎన్నడూ ఉండబోదు. అటువంటి మహాశ్రమను ఈ భూమి మీదకి ఆయన రప్పించబోతూ ఉన్నాడు. సంఘం ఎత్తబడుతుంది అంటే మనం ముందుగానే వెళ్ళిపోతాం. మనం పరలోకంలో ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటే విడువబడిన భూనివాసులందరూ కూడా శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. అది 7 ఏళ్ళు ఉంటుంది. దేవుడే దాన్ని ఇండెఫినెట్ గా వదిలిపెడితే ఎవడూ బ్రతకడు, అందరూ చచ్చిపోవడమేగా. అందుకని ఆయన 7 ఏళ్ళు మాత్రమే నిర్ణయించాడు. ఆ 7 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, రెండవ 3.5 సంవత్సరాలు రెండవ భాగం. మొదటి 3.5 సంవత్సరాల్లో ఏమి జరగబోతుంది అన్న విషయాన్ని మనం గత వారంలో నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం ప్రకారం 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏమి జరగబోతుంది, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏమి జరగబోతుంది అన్న విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. క్రీస్తు విరోధి ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత యుద్ధాలు జరగడం, కరువులు రావడం, మరణము సంభవించడం, క్రీస్తు కొరకు అనేకులు హత్సాక్షులు కావడం, తర్వాత లోకమంతా కూడా గందరగోళంగా మార్చబడడం చాలా భయంకరంగా ఉంటుంది. 6వ ముద్ర విప్పినప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అన్న విషయాన్ని జస్ట్ అదొక్కటి నేను చూపించి ఆ తర్వాత మనం ఈ రోజు నేర్చుకోబోయే పాఠంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో విడబడిన వారికి జరగబోయే భయంకరమైన దినాలు ఇవి. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏం జరుగుతూ ఉంది అంటే 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కబ్బలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్త వర్ణమాయను. మనం ఇంతకు ముందే ఓ పాట పాడాం. ఆ పాటలో ఈ మాటలు ఉన్నాయి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాల కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ఇప్పుడు చూడండి, there will be universal upheaval and devastation. లోకమంతా ఇది కేవలము ఒక స్థానిక ప్రదేశానికి, ఒక ఇండియాలోనో లేకపోతే ఒక ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో మాత్రమే జరిగేది కాదు. లోకమంతా జరగబోయే విషయం ఇది. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. దట్స్ వై ఇంగ్లీష్ లో ఏమంటామంటే అప్హీవల్, యూనివర్సల్ అప్హీవల్ జరుగుతుంది. ఆ దెబ్బకు భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, నంబర్ 4 ధనికులను, నంబర్ 5 బలిష్ఠులను, నంబర్ 6 ప్రతి దాసుడును, నంబర్ 7 ప్రతి స్వతంత్రుడును, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రె పిల్ల కూడా ఉగ్రత చూపించగలుగుతుందా? బట్ ఇది చూపించబోతాం. గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను. The great day of God's anger. మహాదినము వచ్చను. దానికి తాళచాలిన వాడెవడు? Who can bear this? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసయ్య ఉండగా అనే పాటలో కొండ గుహలలో, బండ బీటులలో, చెట్టు చేమలలో దాగాలని మనుషులు పరిగెత్తుతారు, దూరాన నిలుచుండి ప్రలాపిస్తారు. ఎంత భయంకరంగా ఆ దినము ఉండబోతూ ఉంది. కనుక మొదటి భాగంలో 7 ఏళ్ల శ్రమల కాలము మొదటి భాగంలో ఈ సంఘటనలు జరుగుతాయి. దానిని క్లుప్తంగా మార్కు మనకు 5వ వచనం నుండి 13వ వచనం వరకు విషయాలను వివరించాడు. దాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ వారంలో ధ్యానం చేయబోయే విషయాలు మనకు 14వ వచనం నుండి
23వ వచనం వరకు ఉన్నాయి. దాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. 14వ వచనం, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక. అప్పుడు ఆ దినాల్లో ఎవరైతే ఉంటాడో వాడు గ్రహించును గాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలేడు, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవటకు దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలించు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు అండర్లైన్ చేసుకోండి, సృష్టించిన సృష్ట్యాది నుండి అంటే మనకు అర్థం కాదే ఉంది ఇందులో. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. ఇది మామూలు శ్రమ కాదు. విశ్వాసులు యేసుప్రభువును నమ్ముకుంటే శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. మనం అనేక శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అది కాదు ఇది. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. అది కాదు ఇది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అది కాదు ఇది. మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని, దాని కొరకే నియమింపబడి ఉన్నాము అని మేము ముందుగానే మీతో చెప్పినవి కదా. అలాగే జరిగినది అని అపోస్తలుడైన పౌలు 1 దశలోనిక పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన శ్రమలు కావు. మునుపెన్నడు సృష్టి ఆది మొదలుకొని, అంటే నోవహు కాలంలో జరిగిన భయంకరమైన పరిస్థితి కంటే మరింత తీవ్రమైన పరిస్థితి ఉండబోతూ ఉంది. There was never anything like this and there will never be anything like this. ఇక ఎన్నడూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల he decided that it will be only just the second part అయితే only 3.5 years. ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ కొద్దిగా మాత్రమే శ్రమ కలిగింది. అందుకే 7 ఏళ్ల శ్రమ కాలం 2 భాగాలుగా చేసుకుంటాం కదా. మొదటి భాగం 3.5 సంవత్సరాలు, రెండో భాగం 3.5 సంవత్సరాలు, మొత్తానికి 7 సంవత్సరాలు. మొదటి భాగాన్ని ట్రిబ్యులేషన్ అంటారు, రెండవ భాగాన్ని గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు. మొదటి భాగాన్ని శ్రమల కాలం, రెండవ భాగాన్ని మహాశ్రమల కాలం. చాలా తీవ్రంగా ఉండబోతుంది పరిస్థితి. And he has just reduced it only 3.5 years. సెకండ్ భాగంలో అలా చేయకపోతే కనుక ఏ శరీరం తప్పించుకోలేడు, ఏ శరీరం బ్రతికే అవకాశం లేదు. కానీ ఇందులో చాలా మంది బ్రతకాలి. ముఖ్యంగా ఏర్పరచబడిన వారు కాపాడబడాలి. ఆయన ఏర్పరచబడిన వారి కోసం ఈ విధంగా చేస్తున్నాడు. ఈ విధంగా రాయబడింది, ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకోకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశారు. కాగా అట్లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా సొమ్ము చేసుకునే అబద్ధ బోధకులు ఉంటారు. కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, అదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవరైనా మీతో చెప్పిన నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, సాధ్యం కాదు కానీ సాధ్యమైన ఎడల మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఐ ఆల్రెడీ టోల్డ్ యు, బి కేర్ఫుల్. ఇదంతా ఎవరికి అంటే ఈ లోకంలో యేసు ప్రభు ఆయన సంఘం కోసం తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. మన కోసం ఆయన నివాస స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పని ముగించిన తర్వాత తిరిగి వస్తాడు. ఎందుకోసం అంటే మనము ఆయనతో ఉన్నట్లు తీసుకెళ్ళిపోవడానికి వస్తాం. అది జరిగినప్పుడు విడవబడిన వారి పరిస్థితి ఈ భూలోకంలో ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు మొదటి భాగము శ్రమల కాలము, రెండవ భాగం మహాశ్రమల కాలము. మొదటి భాగాన్ని తట్టుకోలేక 7 రకాలైన ప్రజలు కొండ గుహలతోనూ కొండ బీటలలో మమ్మల్ని దాచిపెట్టండి, దేవుని ఉగ్రత నుండి, గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని
వేడుకుంటూ ఉన్నారు. ఎవరు కాపాడే దిక్కు ఉండదు. అటువంటి భయంకరమైన పరిస్థితి కనుక నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ క్లుప్తంగా ఆ రెండవ భాగంలో ఏమి జరుగుతుంది అనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను దాన్ని ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి ప్రకటన గ్రంథంలో ఉన్న దాన్ని కూడా క్లుప్తీకరించి చెప్తాను. ప్రకటన గ్రంథంలో 3 రకాలైన 7 సంవత్సరాల కాలంలో 3 రకాలైన దేవుని తీర్పులు దేవుడు భూలోకం మీద కుమ్మరిస్తాడు. మొదటిది ముద్రల తీర్పులు. 7 ముద్రలు ఉన్నాయి. 6 ముద్రలు కుమ్మరించిన తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్రలోనే 7 బూరల శిక్షలు లేదా తీర్పులు ప్రకటించబడతాయి. అంటే 7వ దాంట్లోనే మిగతా స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 7 బూరలు 6 బూరలు ఊదబడిన తర్వాత 7వ బూర ఊదినప్పుడు ఆ 7వ దాంట్లోనే 7 పాత్రలు ఆ యొక్క తీర్పులు కుమ్మరించబడతాయి. ఏముంటది అందులో అనంటే, మొదటి బూర ఊదినప్పుడు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ 7 సభల కాలపు 2వ భాగంలో ఏం జరగబోతుంది అనేది చెప్తారు. ఏం జరగబోతుంది అంటే 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు కొట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 1/3 of vegetation is going to be destroyed. Just beginning ఇది అంతే, జస్ట్ బిగినింగ్. రెండవది ఆ తర్వాత 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రంలో పడవేయబడిన. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. 1/3 of oceans will be polluted. ఆ తర్వాత 3వ దూత బూర ఊదినప్పుడు దివ్య వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేది. 1/3 of fresh water is polluted and many people die. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు ఎట్లుంటుందో ఊహించలేదు. పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపబడినట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపబడినట్లు వాటిలో 3వ భాగము కొట్టబడింది. కనుక 4వ దూత బూర ఊదినప్పుడు 1/3 of sun, moon and stars are dark. ఆ తర్వాత కొంచెం అంటే 4 తర్వాత 5 రావాలి కదా. 5 రాకముందు భయంకరమైన మాటలు. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిది. భూనివాసులందరికీ, ఏదో ఇది లోకల్గా జరగబోయేది కాదు, భూనివాసులందరికీ, విడవబడిన వారికి అయ్యో అయ్యో. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ తర్వాత 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బాధ కలుగుతుంది. ఒక పెద్ద పొగబంటి పొగ కొలుగులో నుండి అగాధములో నుండి లేచింది. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మింది. ఆ పొగలో భూమి మీదికి వచ్చను. భూమిలో ఉన్న తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడేది. There will be great harvest. Demons will be let loose. చాలా భయంకరమైన పరిస్థితి.
కొంతమంది దూతలను దేవుడు బంధించాడట, కొంతమందిని ఊరికినే వదిలిపెట్టి. దూతలు అంటే సాతాను వెంట వెళ్ళారు కదా, సాతాను వెంట ఎవరైతే వెళ్ళారో, సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళలో కొంతమందిని ఫ్రీగా వదిలిపెట్టాడు. వాళ్ళే దయ్యాలు. ఇప్పుడు నేటి దయ్యాలు మనుషులు దయ్యాలు కాదు. ఎవరు ఎంత అనారోగ్యంతో చనిపోయినా, కోరికలు తీరకుండా చనిపోయినా, ఎలా చనిపోయినా మనుషులు దయ్యాలు కాదు, వాళ్ళే దయ్యాలు. ఆ దయ్యాలు మనుషుల పేర్లు పెట్టుకొని మన దగ్గరికి మోసం చేస్తూ రావచ్చు. కొంతమందిని దేవుడు బంధించాడు. ఆ బంధించిన వాళ్ళలో కూడా కొంతమందిని తాత్కాలికంగా బంధించాడు, కొంతమందిని సంపూర్ణంగా కంప్లీట్గా వారిని వదిలిపెట్టకుండా పర్మనెంట్ గా బంధించాడు. తాత్కాలికంగా బంధించబడిన అంటే వాళ్ళను వదిలిపెడితే భూమి ఎంత భయంకర, భూనివాసులకు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో వివరించశక్యము కాదు. అండ్ 7 ఏళ్ల శ్రమల కాలంలో they will be let loose. ఇప్పుడే ఉన్న దయ్యాలతోనే మనం భరించలేకపోతాం, వాళ్ళనే భరించలేకపోతాం. Demonic activity all over the world will bring so much of torment to people. So much of torment. ఎందుకు డిమానిక్ యాక్టివిటీ అంటున్నామంటే క్లియర్గా ఉంది 11వ వచనంలో, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వారికి అపద్దోన్ అని పేరు, గ్రీక్ భాషలో, దేశ భాషలో వారి పేరు అపోల్. ఎవరు వీళ్ళు? ఇది అలంకార భాష. ఎవరు వీళ్ళు అని అంటే సాతానుడు వారికి. తర్వాత 6వ బూర ఊదినప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. అండ్ దేర్ విల్ బి డిమానిక్ ఆర్మీ, డిమానిక్ ఇన్వేషన్. 5వ దూత బూర ఊదినప్పుడు జరిగితే డిమానిక్ ఆర్మీ 1/3 ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ బి కిల్డ్. మనుషులలో ఇంకా మిగిలిన వాళ్ళు మిగులుతారు కదా 1/3, మళ్ళీ వాళ్ళలో 1/3, 3వ భాగము చచ్చిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 7 పాత్రలు పట్టుకొని ఉన్న దేవదూతలు రావడం. ఒక్కొక్క పాత్ర, ఈ పాత్ర అంటే మన మన భాషలో చెప్పుకోవాలంటే కడాయి. చెంబులో నుంచి నీళ్ళు ఇట్లా కుమ్మరిస్తే వెంటనే కొంచెం పోయడం కష్టం కావచ్చు, కానీ కడాయిలో నుంచి తీసిన కుమ్మరిస్తే మొత్తం అన్ని పోతాయి సార్. అంత కడాయి లాంటివి అన్నట్టు. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. నువ్వు ఊపిరి కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటే రిలాక్స్ కానివాడు దేవుడు, రిలాక్స్ కానివాడు. ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి. ఇది ఆల్మోస్ట్ అట్ ద ఎండ్, ఆ 3.5 సంవత్సరాల ఆ చివరి భాగములో, ఆ ఎండ్లో జరగబోతాయి ఈ తీర్పులు. మొదటి తీర్పు 16వ అధ్యాయం 2వ వచనంలో మనము చూడడం జరుగుతుంది. 16వ అధ్యాయం 2వ వచనం. అంతటి మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిభకు నమస్కారం చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది. There will be sores on the worshippers of the Antichrist. ఆ తర్వాత 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీలుగా రక్తము వంటి దాయను. Seas will be turned into blood. ఆ తర్వాత 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ముందు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చింది. గత వారంలోనే మనము గ్రేహామ్ స్టెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 1999లో అతి కిరాతకంగా ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. అసలు ఆయన మీద ఒక సినిమా వచ్చింది, గ్రేహామ్ స్టెయిన్స్ మీద ఒక సినిమా వచ్చింది. చూడండి, చాలా దివ్యంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. భయంకరంగా అంటే కుష్ఠరోగుల మధ్యలో ఆయన సేవ చేశాడు. ఆయనను ఆయన 2 పిల్లలను కాల్చి చంపారు. చంపిన వాళ్ళు ప్రస్తుతానికి దాన్ని ఏమంటారు, దాన్ని ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా గనులుగా, భారతదేశంలో అత్యంత గనులుగా చెప్పబడుతూ ఉన్నారు. వాళ్ళకు శిక్ష విధించేవాడే.
ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తెచ్చి వారికి రక్తము త్రాగనిచ్చింది. దీనికి వారు పాత్రులు. గాడ్ ఈస్ గోయింగ్ టు చాలా తీవ్రంగా ఆయన ఈ కార్యం చేయబోతున్నాడు. నీవు ఇలాగ తీర్పు తెచ్చినవి కనుక నీవు న్యాయవంతులమని జలముల దేవదూత చెప్పగా వింటుంది. ఆయన ఏమి న్యాయం తప్పదు. వస్తుంది ముద్దుంది మొసల పండుగ అనే మాట తీర్పు. ఆ తర్వాత 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరిస్తే మనుషులను అగ్నితో కాల్చడం సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఎండాకాలం వస్తుంది. చాలా మంది ఏసీలు కొనుక్కుందామని ప్లాన్ చేసుకుంటారేమో. ఏసీ కాకపోయినా కనీసం కూలర్స్ అయినా కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నారేమో. ఈ ఎండకే తట్టుకోలేకపోతే దేవుడు మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇస్తాడు. కాగా మనుషులు తీవ్రమైన వేడికతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును వారు నమ్ముకొనివి అనందా దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందలేదు. ఇన్ని బాధలు పెడితే ఉంటే కూడా మారు మనసు పొందలేదు. ఇంకా దేవుని దూషిస్తారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుగులు ఖర్చుకొని తమకు కలిగిన వేదనను బట్టి పుణ్యను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని. అంటే శ్రమలు వస్తే కష్టాలు వస్తే యేసు ప్రభువుని నమ్ముకుంటారంటే అది కూడా కాకపోవచ్చు. ఈ శ్రమల కాలంలో పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే కూడా దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు తాము చేసే దేవునికి అయిష్టమైన క్రియలను మాని మారు మనసు పొందడానికి మనసు రావడం లేదు. అందుకే సమయం ఉండగానే ఇప్పుడే ఈ రోజే ఈ క్షణం ఉందే యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు ఎంత గొప్ప బాధ. ఇదంతా తప్పించుకుంటాం. ఇదంతా నీకు ఉండదు. మనం అందరం ముందుగానే వెళ్ళిపోతాం. కొంతమంది దీని అందరికుండా వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇష్టమైతే వెళ్ళని కేరళ అయితే ముందే వెళ్ళిపోతాం. కొంతమందికి అదొక సరదా. జనరల్ శ్రమలను ఈ శ్రమతో పోల్చి మనమందరం శ్రమల గుండా వెళ్ళాలి అని అంట. ఇది దేనికోసం ఇవ్వబడింది? ఎవరి కోసం ఇవ్వబడింది? మన కోసం, మన మన నిరీక్షణ శ్రమల కోసమా? మనం శ్రమల కోసం ఎదురు చూస్తున్నామా? అదే శుభప్రదమైన నిరీక్షణ. మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తారు. మనం ముందుగానే తీసుకెళ్తాం. మనం ఆయనతో నిత్యం ఉంటాం అనేది మనకి ఇవ్వబడిన శుభప్రదమైన నిరీక్షణ. ఆయన రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూస్తున్నాం కానీ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్ పీపుల్. ఆరవ ముద్రను అలా 6వ పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు హార్మెగిద్దోను యుద్ధం జరగబోతుంది. ఆ తర్వాత 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అది ఆకాశం మీద కుమ్మరిస్తే ఎర్త్క్వేక్స్ అండ్ హెయిల్ విల్ ఫాల్. చాలా భయంకరంగా ఉంటుంది. దానిని క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. అందులోనూ మనం చదువుకున్న 10 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అలా చదివితేనే అలాగుంది. దాన్ని వివరిస్తే ఎలా ఉంటుంది? మన క్లోజ్ డౌన్ అయింది కదా కరోనా టైంలో. ఒక చర్చ్కి నేను ఇవన్నీ ప్రసంగం చేశాను. దాదాపు 35-36 ప్రసంగాలు చేశాను. అండ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఒకటి నిదానంగా వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ మనం రికార్డ్ చేయలేదు అనుకుంటాను. ఐ డోంట్ నో వెదర్ వి హావ్ రికార్డెడ్ దెమ్. బట్ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు వినడానికి ఊరికే చదివితేనే ఎంత భయంకరంగా ఉంటే నిజంగా ఒక్కొక్కటి కూర్చొని వివరిస్తే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. ఇంత భయంకరమైన పరిస్థితి కూడా నీవు వెళ్ళవలసిన అవసరం ఉందా అని ఆలోచన చేయాలి. కనుక మార్క్స్ వార్తలో ఉండే విషయాన్ని నేను
క్లుప్తంగా ఈ విధంగా చెప్పడం జరిగింది. దాన్ని భాగాలుగా చేసి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ భాగానికి ఏం పేరు పెట్టుకుందాము అని అంటే మహాశ్రమల కాలం, ద గ్రేట్ ట్రిబ్యులేషన్. 14వ వచనం నుంచి 23వ వచనం వరకు దాన్ని 3 భాగాలుగా చేసుకుందాం. మొదటి భాగం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ప్రతిమ. పరిశుద్ధ స్థలములో ప్రతిమ వివరిస్తారు ఏంటి అనేది జస్ట్ కొద్దిగానే వివరిస్తాను. ఇంకో 10 నిమిషాల్లో ఐ విల్ క్లోజ్ ద హోల్ మీటింగ్. పరిశుద్ధ స్థలములో ప్రతిమ 14వ వచనం మొదటి భాగం. రెండవది ప్రజలు పారిపోవుట. 14వ వచనం రెండవ భాగం నుంచి 18వ వచనం వరకు పారిపోవుట. ప్రజలు పారిపోవాలి అని యేసు ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రభువు కాపుదల. 19 నుంచి 23 వరకు ప్రభువు కాపుదల. ఏముంది ఇక్కడ అంటే 7 ఏళ్ల శ్రమల కాలము ఎలా ప్రారంభమవుతుంది అని అంటే క్రీస్తు విరోధి అనే ఒకడు వస్తాడు, ప్రపంచ నియంత. వాని గురించి చాలా పుస్తకంలో వివరించారు, మీరు వెళ్ళి చదవాలి. వాడిని చదివితే అర్థమైంది. ప్రపంచ నియంత, ప్రపంచానంతటిని ఏలేవాడు. అన్ని వాడు రావడానికి, వాడు ఏలడానికి అన్ని పరిస్థితులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, రెడీగా ఉన్నాయి. అంటే ఎప్పుడైనా రావచ్చు ఆ పరిస్థితి. మనము ఎత్తపడమే ఆలస్యం, మిగతా కార్యక్రమాలు దాని తర్వాత కూడా జరుగుతాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. టెక్నాలజీ, కావాల్సినంత టెక్నాలజీ అంతా కూడా మన కాలంలోనే, గత 20 ఏళ్లలోనే ఇదంతా సిద్ధపరచబడింది. సో క్రీస్తు విరోధి అనే ఒకడు వస్తాడు. వచ్చి యూదులతో 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం చేసుకుంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి చివరి వచనాల వరకు ఆ మాటలు మనం చూస్తాం. 7 ఏళ్ల శాంతి ఒప్పందం చేసుకొని 3.5 సంవత్సరాలు బాగానే ఉంటాడు. అయినా అప్పటికీ కూడా శ్రమలు ఉంటాయి, కానీ బాగానే ఉంటాడు. కానీ 3.5 సంవత్సరాలు ముగియగానే మధ్యలో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుస్తుంది. ఇది ఎవరు చెప్పింది అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో దానియేలు ప్రవక్త చెప్పిన ప్రకారము అని రాయబడింది. దానియేలు గ్రంథంలో 3 రెఫరెన్స్లు దీని గురించి రాయబడింది. ఒక రెఫరెన్స్ ఏమో చారిత్రాత్మకంగా యాంటియోకస్ ఎపిఫనెస్ అనే వారికి సంబంధించింది. కానీ అది కేవలం ముంగుర్తుగా మాత్రమే అక్కడ నెరవేర్చబడి రానున్న దినాల్లో ఇంకా భారీ ఎత్తున ఇది జరగబోతూ ఉంది అని యేసుక్రీస్తు ప్రభు దీన్ని ఫ్యూచర్ విషయంగా వివరించడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ లో చెప్తే చాలా విషయం ఉంది కాబట్టి అంత చెప్పను. విషయం ఏంటంటే క్రీస్తు విరోధి వస్తాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం ప్రకారము వాడు అప్పటికి దేవాలయం కడతారు. యెరూషలేములో ఇప్పుడు దేవాలయం లేదు. దాని గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు దేవాలయం లేదు, దేవాలయం కడతారు. అది సంఘము ఎత్తబడక ముందు కడతారో లేకపోతే ఎత్తబడిన కొద్ది రోజులకే కడతారో అది స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ ఖచ్చితంగా దేవాలయం ఉండాలని 5 ప్రధానమైన రెఫరెన్స్లు ఉన్నాయి. భవిష్యత్ కాలంలో దేవాలయం ఉండాలి, కడతారు. యెరూషలేములో యూదులు దేవాలయాన్ని నిర్మిస్తే మొదటి 3.5 సంవత్సరాలు యూదులు తమ కర్మకాండలు జరిగించుకోవడానికి ఈ క్రీస్తు విరోధి ఒప్పుకుంటాడు. కానీ మధ్యకాలం అంటే ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే తానే దేవాలయంలో సింహాసనం వేసుకొని కూర్చొని నన్ను పూజించండి అని చెప్తాడు. అప్పుడు యూదుల కళ్ళు తెరవబడతాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యూ షల్ మేక్ నో గ్రేవెన్ ఇమేజ్ ఆఫ్ ఎనీ లైక్నెస్ అని చెప్పాడు. మీరు ఏ విగ్రహములు చేసుకోకూడదు, దాని ఎదుట సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు, దేని రూపంలో కూడా చేసుకోకూడదు. అందుకే ఇక్కడ ఏం లేవు. వి డోంట్ డూ దట్. యూ షల్ నాట్ మేక్ ఎనీ గ్రేవెన్ ఇమేజ్ ఆఫ్ ఎనీ లైక్నెస్ అని రాయబడింది. ఎనీ అంటే ఎనీ అంతే. కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓ ఇది వీడు నిజమైన క్రీస్తు అని అంగీకరించామే, ఎంత పొరపాటు చేశాము
అని వాళ్ళు గ్రహించడం జరుగుతుంది. గ్రహించి మేము పూజించము అని చెప్తారు. చెబితే వాడు విరుచుకుపడతారు యూదులు. ప్రపంచమంతటి మీద ఇది జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా యూదుల మీద ఇది జేకబ్స్ ట్రబుల్ అని రాయబడింది, యాకోబు శ్రమ. అంటే ఇశ్రాయేలీయులకు ప్రత్యేకంగా వారికి సంబంధించిన శ్రమ అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కనుక నాశనకరమైన హేయ వస్తువు, అంటే ఓ హేయ వస్తువు దేవాలయంలో పెట్టారు, అందువలన దేవాలయం అపవిత్రపరచబడింది. అది భావం ఇక్కడ. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ నౌ. దీన్ని పవిత్రపరిచేంత వరకు దానిలో ఏ కర్మకాండలు జరగకూడదు. దేవునికి ఎలాంటి కార్యము ఆ దేవాలయంలో జరగకూడదు. ఇది అపవిత్రపరచబడింది ఈ విగ్రహం ఇందులో పెట్టినందువల్ల అని అది విడవబడుతూ ఉంది. అప్పుడు దేవాలయం ఆ సమయంలో యేసు ప్రభువు అన్నాడు, సో పరిశుద్ధ స్థలంలో ప్రతిమ పెడితే అప్పుడు ఏం చేయాలంటే ప్రజలు పారిపోవాలి. ఉండొద్దండి, ఎలా పారిపోవాలని చెప్పాడు చూడండి. చదువు వాడు గ్రహించును కాక. ఇది చూడగానే ఆ కాలంలో ఈ విషయాన్ని చదవగానే మీరు గ్రహించాలి. ఏంటి అని అంటే యూదయలో ముందువాడు కొండలకు పారిపోవాలి. వాళ్ళు అలా పారిపోతారని, వారు యేసు ప్రభువును నమ్ముకుంటారని, దేవుడు వారిలో మార్పు కలగజేస్తాడని, వారే యూదా విశ్వాసులు అని యేసు ప్రభువు వారిని విడుదల చేయడానికి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తిరిగి రాబోతున్నాడు అని జకర్యా గ్రంథంలోని వచనాల ప్రకారం తెలుసు. కొండలకు పారిపోవలేదు. మిద్దె మీద ఉన్న వాడి ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవడం దిగి అందులో ప్రవేశించకూడదు. మిద్దె అంటే వాస్తవానికి ఇప్పుడైతే మనం లోపల నుంచి కూడా పెట్టుకుంటాయి, కానీ ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉండే ఇండ్లు పాతకాలము రాయలసీమలో ఉండే ఇండ్లు లాంటివి. అందుకే పాతకాలం రాయలసీమలో పాత ఇల్లు చూస్తే మీకు ఇజ్రాయెల్ ఏమంటారు కల్చర్ గుర్తుకొస్తుంది. ఆ మిద్దెకు బయట నుంచి ఏమంటారు మెట్లు కట్టడం జరుగుతూ ఉంది. నార్మల్గా ఇప్పుడు మన దేశంలో ఇంకా చాలా చోట్ల బయట నుంచే కడతాం, లోపల కంటే బయట నుంచే కడతాం. బయట నుంచి మెట్లు కట్టడం జరుగుతుంది కనుక బయట నుంచి కిందికి దిగేవాడు దిగి పారిపోవాలి కదా, కొండలకు పారిపోవాలి. అయితే దిగి ఇంట్లో కూడా వెళ్ళవద్దు. టైం లేట్ అయిపోతే కనుక నువ్వు పట్టబడితే చచ్చిపోతావు అంతే. కనుక ఇంట్లోకి వెళ్ళి ఏమైనా కొంచెం ఆహారం తీసుకుందాం, లేకపోతే ఏమైనా బట్టలు తీసుకుందాం, దుప్పటి తీసుకొని పారిపోదాం. మరి చలి ఉండొచ్చు, అలాంటి పరిస్థితి ఉంటే కష్టం కదా అని దుప్పటి తీసుకొని పోవడానికి కానీ వస్త్రం తీసుకొని పోవడానికి కానీ రావద్దు. అంత సమయం లేదు. నిన్ను కాపాడుకోకపోతే నిన్ను కాపాడే నాదుడే ఉన్నాడు అని చెప్పేస్తున్నాడు. పొలంలో ఉండేవాడు తన వస్త్రము తీసుకుని పోవటం, ఇంటిలోనికి తిరిగి రావడం, పై వస్త్రం వేసుకునేవాళ్ళు యూదులు. అది నాలో పేదల గురించి రాయబడింది. అందుకే పేదలకు సాయంకాలం కాగానే ఖచ్చితంగా ఆ రోజు అంటే రెక్కాటి కానీ డొక్కాడని పరిస్థితి అని రాయబడింది. చూడండి, అలాంటి పరిస్థితి చాలా మంది నిరుపేదలకు ఉండేది. కనుక వారి పై వస్త్రమును మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తీసుకుంటే కూడా అంటే వాడు ఏదో డబ్బులు ఇవ్వాలి, పై వస్త్రం తీసుకుని వెళ్ళావు, సాయంత్రం లోపల ఇవ్వాలి. వాడు అది కప్పుకొని పడుకోవాలి. అలా పడుకోకుండా ఒకవేళ చలితో బాధపడి నాకు మొరపెడితే మిమ్మల్ని నేను శిక్షిస్తారని దేవుడు చెప్పాడు. పై వస్త్రం లేకుండానే నార్మల్ గా బనీల మీద ఎవరి దోతి మీద అలాంటి వాటి మీద మన దేశంలో అయితే పూర్వకాలంలో పొలాలకు వెళ్ళేవారు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే దుప్పటి, సంథింగ్ లైక్ దట్, సింపుల్ గా చెప్పాలి అని. ఈవెన్ దాన్ని తీసుకొని పోవడానికి కూడా పొలంలో నుంచి ఇంటికి రావద్దు, అక్కడి నుంచే పారిపోవాలి అని చెప్పాడు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ. పరిగెత్తడానికి ఎంత కష్టపడుతుందో మీకు కనిపిస్తుంది. పాలిచ్చే తల్లులకు బిడ్డలు ఎత్తుకొని పారిపోవడం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అది చలికాలం మందు సంభవింపకుండా ఉండవుందని ప్రార్థించండి. ఇశ్రాయేల్ దేశంలో చలికాలం అంటే మరీ అమెరికా దేశంలో ఉన్నట్టు ఉండదు, కానీ అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాల్లో చాలా తీవ్రమైన చలి వస్తుందట, మంచు కూడా కురుస్తూ ఉందట. ఆ టైంలో అంటే ఏంటంటే ప్రతి అడుగు ఇంపార్టెంటే, ప్రతి క్షణం ఇంపార్టెంటే. అందుచేత చలికాలము కనుక ఆ దినము వస్తే నువ్వు రన్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది.
పరిగెత్తడానికి కష్టంగా ఉంటుంది, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి శ్రమగల దినములు అని చెప్పడం జరిగింది. కనుక ప్రజలు పారిపోవాలి, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాలి, పండుగలకు పారిపోవాలి అని చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ యూదులను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. మన పరిస్థితి ఒకవేళ ఎక్కడ ఉంటే మనం ఎక్కడ పారిపోవాలి? ఈ కొండ పారిపోతే ఇది పడుతుంది. మేము ఎన్నగర కొండకు పారిపోతాం లేదనుకుంటే ఎన్నగర కొండకు పారిపోతే ఈజీ పడుతుంది. పారిపోవాలి అని అనుకుంటే, ఒకవేళ మీరు అంతగా పారిపోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే శ్రీశైలం కొండ, పాపి కొండలకు పారిపోవాలి. పాపి కొండలు ఉన్నాయి తెలుసా లేదు? ఆ కొండలకు పారిపోవాలి, కాపాడుకునే అవకాశం. ఎక్కడ పారిపోతారంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి పాపి కొండలకు పోయేటప్పుడు మీకు పరిస్థితి అయిపోతుంది. చాలా భయంకరంగా. లాస్ట్ మాట, ప్రభువు కాపుదల. ఇంత పరిస్థితుల్లో కూడా ప్రభువు తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు కాపాడతాడని మనము ఊరికనే ఉండొచ్చా? లేదు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు కాపాడతాడు అనంది. మనము రోడ్డు మీద పోయి లారీ వస్తుంటే లేదా బస్సు వస్తుంటే దేవుడు కాపాడతాడు, మోకాలు కంటే 3 గంటలు ప్రార్థన చేశారని అంటే మూర్ఖత్వం అయితే. పారిపోమని చెప్పాడు అంతే. నీ పని నువ్వు పారిపోవాలి, ప్రభు పని కాపాడే పని. అందులో ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన వారిని కాపాడతాడు. ఇశ్రాయేలు కాకుండా అన్ని జనులలో కూడా ఏర్పరచబడిన వారిని ఆయన కాపాడడం జరుగుతుంది. కొంతమంది ప్రభువు కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. కనుక అవి శ్రమగల దినములు దేవుడు సృష్టించడానికి, సృష్టి ఆది నీటి వరకు అంత శ్రమ కలగలేదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయలేట ఏ స్త్రీలు తప్పించుకోకపోవడం ఏర్పరచబడిన వారి నిమిత్తము యేసు ప్రభు అన్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి అన్నిటికీ నశించు. He protects his people, his own. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే చాలా పరిస్థితి దయనీయంగా ఉంటే కూడా దుర్మార్గులైన అబద్ధ బోధకులు వచ్చి ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తాను. ఎక్కడ లేడు, క్రీస్తు భూమి మీదనే లేడు. సాధ్యమైతే ఇప్పుడు ఏమంటారు, అద్భుత కార్యాలు, సూత్రక్రియలు చాలా మంది చేసి మనుషుల్ని మభ్య పెడుతూ ఉన్నారు. నేను గత వారంలో మంచి పుస్తకం చదివాను, ఇంకా 40 పేజీలు మిగిలింది. పుస్తకం రాసిన వ్యక్తి బెన్నీ హిన్ వాళ్ళ తమ్ముని కొడుకు. బెన్నీ హిన్ అంటే తెలుసు, ప్రపంచంలో అతి ఎక్కువగా ప్రఖ్యాతిగాంచిన ప్రస్తుతం ఉన్న ప్రాస్పరిటీ ప్రీచర్స్ అంటారు. హీలింగ్ అవి ఇవి చేస్తామంటారు కదా, మేము స్వస్థపరుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పే వాళ్ళలో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు బెన్నీ హిన్. ఆయన దగ్గర అంటే ఈయన వాళ్ళ పెద్దనాయన బెన్నీ హిన్, వాళ్ళ నాయన కూడా పాస్టరే, వాళ్ళ నాయన కూడా ఇలాంటి బోధనలోనే ఉన్నాడు. ఈయన దాంట్లోనే పెరిగాడు. అతి విలాసవంతమైన జీవితం. బయట ఆ పుస్తకం చదవాలి, మంచి ఏమంటారు ఆటోబయోగ్రఫీ, అద్భుతంగా ఉంటుంది. నవల మీరు ఆ పుస్తకం పట్టుకుంటే ఆపలేరు, ముగించేంత వరకు ఆపలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. అందులో ఆయన రాశాడు. తర్వాత నేను ఒక వీడియో కూడా చూశాను. ఒకరు అడిగారు, నిజమైన నమ్మదగిన ఒక్క మిరకలైన ఒక్క స్వస్థత అయినా మీరు చూసారా అని అంటే ఈ సెట్ నాది పెట్టుకోండి. మరి ఎంత చెప్తున్నారు? ఓగస్ నమ్మకండి, స్వస్థతలని, అద్భుతాలని, డబ్బొస్తుందని పోతే మీ మీద వారు కోటీశ్వరులు అవుతున్నారు. ఇప్పుడు జరగకుండానే మనుషులు ఎంత తండవుతున్నారుగా వెళ్తే నిజంగా క్రీస్తు విరోధికి సహాయకరంగా ఇంకొక వ్యక్తి ఉంటాడు, అబద్ధ ప్రవక్త అనేవాడు. వాడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు చేస్తాడు. ఇక ప్రజలు ఆ దినాల్లో ప్రతిమ మాట్లాడుతున్నారు. ఎలా పరిస్థితి అయినా నమ్మకండి,
దట్స్ నాట్ రైట్. విడవబడే అంటే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా తాత్సారం చేస్తూ ఏం పర్వాలేదు కదా, రేపు నమ్ముకున్నాం, ఇరుని నమ్ముకున్నాం, ఇంకా ఉంటాను కదా, ఇప్పుడే తొందర ఉంది, ఇక చాలా జీవించేది ఉంది, ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకునే జీవితం చప్పకైపోతుంది అని చాలా మంది భావన. అసలు నమ్ముకోకపోతే నీ జీవితం భయాందోళనలో ఉంది. నమ్ముకుంటే నీ జీవితం ఎంత దివ్యంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు అనుభవించిన వారికి తెలుస్తుంది. రుచి చూచి ఎరిగితని యెహోవా. కనుక ఇంత భయంకరమైన పరిస్థితి నీకు రాకముందే నీవు యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసిపెట్టి ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని స్వీకరించి అంగీకరించి ఆయనలో ఏర్పరచుకొని మమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నాం. ఈ మహాభయంకరమైన శ్రమల గుండా మేము వెళ్ళవలసిన అవసరం లేని పరిస్థితి. ఒక రోజున మేము దీన్ని అసలు ఈ లోకంలో అనుభవించని పరిస్థితిని మాకు తీసుకొని రాబోతున్నాం. ప్రస్తుతం మీ నామం నిమిత్తం అనేక హింసలు బాధలు పొందుతూ ఉన్నాం. కానీ ఇటువంటి భయంకరమైన మహాశ్రమల కాలం వెళ్ళవలసిన పరిస్థితి లేకుండా మమ్మల్ని తీర్చిదిద్దడానికి కనిపిస్తూ. ఇంకా ఎవరెవరైతే యేసు ప్రభువును నమ్ముకోకుండా తమ జీవితాన్ని ఇంకా ఆయనకు అప్పచెప్పకుండా ఉన్నారో అలాంటి వారు ఈ దినమందైనా ఈ క్షణమందైనా తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలని మీతో వాగ్దానం చేసి మిమ్మల్ని వెంబడించినట్లు సహాయం చేయండి. బాప్తిసం తీసుకొని మీ నామం ఘనత నిమిత్తమై బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ నిండు దీవెన పంపించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు పేట ప్రార్థిస్తున్నాము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై